బాల్యే క్రీడనకాసక్త యవ్వనే విషయోన్ముఖా అజ్ఞానయంత్య అసక్త్యా చ వార్ధకం సముపస్థితం. కాబట్టి ఇలా యవ్వనంలో విషయ సుఖాల్లో తేలిపోయి తెలియకుండా వచ్చినవాడు అజ్ఞానయంత్య అసక్త్యా, వచ్చినవాడు ముసలితనం ఎలాగ వస్తున్నది తెలియకుండానే వచ్చి పడింది అనమాట. ఉద్యోగం చేసే వాళ్ళకి ముసలితనం ఎప్పుడు వస్తుందో తెలుస్తుంటే 60 సంవత్సరాల తర్వాత కూర్చోబెట్టి ఫేర్వెల్ చేసి దుస్తాలు కప్పేసి పూలమాల వేసి ఇంట్లో విడిచిపెడతారు చూడండి. ఆ మరుసటి రోజు నుంచి ముసలివాడు అయిపోయినట్లు భావం వస్తుంది. అంతవరకు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏది రాదు. అలాగే ప్రతి మనిషికి కూడా ఒక స్త్రీలలో కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి నేను ముసలివాడిని అయిపోయాను, ముసలిదాన్ని అయిపోయానే అనిపిస్తుంది. అప్పుడు అలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు అలా అనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా తెలియకుండానే రావడం, వచ్చి పడిన ముసలితనాన్ని ఓపిక లేకపోయినా ఎలాగో గడుపుతూ ఉంటారు. వార్ధకం సముపస్థితం, ఇది అజ్ఞాన స్థితి. అజ్ఞానయంతి అసక్త్యాచ వార్ధకం. పాప శక్తి ఉండదు, ఓపిక లేకపోయినా ఎలాగో గడుపుతూ ఉంటారు అంతే. ఇది ఒక అజ్ఞానుల స్థితి. తస్మాత్, కాబట్టి ఏం చేయాలి నాయన? తస్మాత్ బాల్యే వివేకాత్మ యతేత శ్రేయసే సదా బాల్య యౌవన వృద్ధాధ్యైర్ దేహభావైర్ అసంయుత. అసంయుత అంటే ఏమిటి? బద్ధుడు కాకుండా, పెట్టుకోక అని అర్థం. అసంయుత అంటే ఏమి పెట్టుకోకుండా? బాల్య యవ్వన వృద్ధ ఆద్యై దేహభావై. దేహభావై అంటే దేహానికి వచ్చేటువంటి ఈ దేహభావాలతో పెట్టుకోక. ఎటువంటి దేహభావాలు? జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? చిన్నతనంలోనే పసితనం. తస్మాత్ బాల్యే, చిన్నతనంలోని పసితనం, యుక్త వయస్సు ముదిమి మున్నగు దేహభావాలతో పెట్టుకోక నిరంతరము కూడా యతేత శ్రేయసి సదా, ఆత్మశ్రేయస్సుకై ప్రయత్నించాలన్నమాట. కాబట్టి మనం చిన్నపిల్లలను కూడా ఆత్మశ్రేయస్సు గురించి వాళ్ళను కూడా ఆ మార్గంలో పెడుతూ ఉండాలి. అంతేగా వాడు చిన్నపిల్లలు చూద్దాంలే అంటుంటే ఆ తర్వాత కష్టమైపోతుంది అనమాట. కాబట్టి చిన్నతనం నుంచే వాడి మనసును కాస్త కూస్తో ఇటువైపు కూడా ఉంచాలి. అంటే పూర్తిగా ఉంచలేము, కానీ కొంతకాలం ఉంచాలి అన్నమాట. పూర్తిగా ఉంచాలంటే అది భగవదీచ్ఛ ఉంటుందండి. అన్నిట్లో భగవదీచ్ఛ ఉంటుంది. అది చెప్పినట్లే చేయాలి మనం, కానీ పూర్తిగా అలా ఉంచలేము మనం. ఒకవేళ మన అదృష్టవశాత్తు పూర్తిగా ఉండిపోయే వాళ్ళు ఉన్నారు ఆ మార్గంలో, అది వేరే విషయం అనమాట. కాబట్టి మయా ఇంత చెప్పి చివరికి తదేతత్ ఓ మయా ఆఖ్యాతం, నా చేత ఆఖ్యాతం అంటే చెప్పబడింది. ఇది జానీత నా అనృతం, నా అనృతం అంటే అసత్యం అనుకోకపోతే తదస్మత్ ప్రీతయే విష్ణు స్మర్యతాం మంధముక్తిద. బంధ ముక్తి దహ అంటే ఇచ్చేవాడు అని అర్థం. ఏమి ఇచ్చేవాడు? ముక్తిని ఇచ్చేవాడు. దేంట్లో నుంచి? బంధ అంటే సంసార బంధం నుంచి విముక్తి ప్రసాదిస్తాడు అనమాట. తద్ అస్మత్ ప్రీతయే విష్ణు స్మర్యతాం. స్మర్యతాం అంటే స్మరించండి. తస్మాత్. కాబట్టి ఈ విధంగా శ్రేయస్సును పొందడం కొరకు చేయవలసిన విషయాలు ఏమిటి అని చెప్తున్నాను అనమాట. తదస్మత్ ప్రీతయే విష్ణు. కాబట్టి విష్ణువుని ప్రసన్నత కొరకు, మన అందరి ప్రసన్నత కొరకు విష్ణువుని స్మరించండి. ఆయన మనకు సంసార బంధం నుంచి మనల్ని విముక్తి ప్రసాదిస్తాడు అని చెప్పి బోధిస్తున్నారు అనమాట. ఆయాస స్మరణే కోవస్య కృతో యచ్చతి శోభనం పాపక్షయశ్చ భవతి స్మరతాం తమ అహర్నిశం. నిశి అంటే రాత్రి పగలు. తెలుగులో రాత్రి పగలు అంటాము. అంటే పగలు అని, నిశ అంటే రాత్రి అనమాట. కానీ సంస్కృతంలో అహర్నిశం అంటుంటాం. మనం తెలుగులో ఆ పదాన్ని ఉపయోగిస్తాం, కానీ మా తెలుగులో చెప్పినప్పుడు రాత్రి పగళ్ళు అంటుంటాం. అహర్నిశం భవతి స్మరతాం పాపక్షయశ్చ. ఏం జరుగుతుంది? ఆయన్ని స్మరిస్తూ ఉంటే ఆయన స్మరణలో ఏమి శ్రమ ఉంటుంది? ఆయాస స్మరణే కో అంటే ఏమి అని అర్థం. ఆయన్ని స్మరించడంలో ఆయాస స్మరణే కో అస్య శృతో యచ్చతి శోభనం. ఆయన ధ్యానిస్తే చాలు సమస్త మంగళాలను కూడా ప్రసాదిస్తాడు. యచ్చతి శోభనం పాపక్షయశ్చ భవతి. పాప వినాశం కూడా జరుగుతుంది. స్మరతాం తమ అహర్నిశం. కనుక ఆయన్ను ఎల్లవేళ స్మరించడానికి మనం కూడా అనుకుంటామండి, చాలా కష్టమైన పని భక్తితో ఉండడం ఏం లేదండి. స్మరించడం అంటే మనం కూర్చొని దేవుడి ముందే కూర్చొని పూజ చేయడం అనే కాదు. స్మరించడం అంటే ఎప్పుడైనా స్మరించవచ్చు. భగవన్నామ స్మరణ ఎప్పుడైనా చేయొచ్చు అనేది, ఎప్పుడైనా చేయొచ్చు. కాబట్టి మనసును ఒకసారి ఆయన పైన దృష్టిని కేంద్రీకరించి ఆయన రూపాన్ని మన కళ్ళ ముందు పెట్టుకొని ఆయన్ని ఒకసారి స్మరిస్తే చాలన్నమాట. అది ఎప్పుడైనా చేయొచ్చు. మనం ఊరికే కూర్చున్నప్పుడు చేయొచ్చు,
లేదు దానికంటూ ఒక సమయాన్ని కేటాయించగలిగితే కేటాయించవచ్చు, అది వేరే విషయం. అలా కేటాయించలేని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. ఆపద్ధర్మాలు అంటారు. ఆ పని మనం చేయలేనప్పుడు ఇంకా కొద్దిగా ఏదో తక్కువ లెవెల్లో చేయగలుగుతాం అనమాట. అంటే 800 మీటర్స్ పోటీలో పాల్గొనలేని వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ దీంట్లో పోతుంటారు అనమాట. 500 600 మీటర్లు అలా రేస్లో పోతుంటారు. ఇంకా ఎక్కువ దూరం పరిగెత్తగలిగే వాళ్ళు 1000 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు లేదు ఇంకా 20 కిలోమీటర్లు కూడా పోయే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళకి సపరేట్గా ఉంటుందన్నమాట. ఆ విధంగా స్మరించడం అంటే ఎలాగైనా స్మరించవచ్చు. మనం ఎన్నో అనవసర పనులు చేస్తుంటాం, రోజులో ఎన్నో చేస్తుంటాం. ఒకసారి మనం కనుక పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం వరకు ఏం చేసామనేది రాసి పెట్టుకుంటే ఒక్కొక్క గంటకి దాంట్లో చాలా వరకు రౌండ్ ఆఫ్ చేయొచ్చు. ఇది అనవసర పని, ఇది అనవసర పని, ఇది అనవసర పని. అప్పుడు సమయం దొరుకుతుంది నీకు. చాలా అనవసర పనులు చేస్తుంటాం మనకి తెలియకుండానే అన్నమాట. ముఖ్యంగా ఈ రోజుల్లో చెప్పాల్సిన పని లేదండి. నేను ప్రత్యేకంగా దాని గురించి ఒక క్లాస్లో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు అందరికీ ఎంత సమయం ఎక్కడ మనం వృధా చేస్తున్న విషయాన్ని. వాటిని అన్నిటినీ చెట్లకి అవసరం లేనటువంటి కొమ్మలు ఏం చేస్తామండి, మనం నరికేస్తుంటాం మధ్య మధ్యలో. ఎందుకు? ఆ చెట్టు పెరగాలి, బాగా పచ్చగా పెరగాలి, కొమ్మను నరికేయాలి. అలాగే మనం కూడా అనవసరపు ఆలోచనలు, అనవసర విషయాలు అవన్నీ నరికి పడేస్తుంటే మంచి ఆలోచనలు, మంచి విషయాలపైన దృష్టి, ఎందుకంటే సమయం ఉంది కాబట్టి మనం దృష్టి పెట్టగలుగుతాం. కానీ ముందు ఏం చేయాలి, పెరగాలంటే ఏం చేయాలి, కొమ్మలు విచ్చేయాలి. ఏవైతే అడ్డు వస్తున్నాయో ఆ కొమ్మలను విచ్చేయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆయాస స్మరణే కోవశ్చ సుతో యచ్చతి శోభనం పాపక్షయశ్చ భవతి స్మరతాం తమ అహర్నిశం సర్వభూత స్థితే తస్మిన్ మతిర్మైత్రీ దివానిశం భవతాం జాయతామేవం సర్వక్లేశాన్ ప్రహాస్యథ. సర్వక్లేశాన్ ప్రహాస్య అథ అంటే సర్వభూత స్థితే తస్మిన్, అన్ని జీవాల్లో ఉన్నటువంటి సర్వభూత స్థితే అంటే అన్ని జీవంలో ఉన్నటువంటి అతనిని, ఆ విష్ణుభక్తి ఏర్పడడానికి అవసరమైన అందరియందు సమభావన మరియు సర్వభూత మైత్రి సర్వత్ర విష్ణువు దర్శించడం తప్పగా అవసరమని చెప్తున్నాడు అనమాట. సర్వేతి అంటే సర్వభూతముల ఎందును అంతర్యామిగా ఉన్నటువంటి ఆ విష్ణువు ఎందు మీకు బుద్ధి నిత్యుగాక. ఇందువలనే ఆయనకు ఆధారమైనటువంటి భవతాం జాయతాం ఏవం సర్వక్లేశాన్ ప్రహాస్యత. ఇక అహర్నిశము ఉండాలి ఏమిటి, అతనికి ఆధారమైన ఎంతపాటి ప్రాణి ఎంతైనా మైత్రీ భావం మీకు అహర్నిశము ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు రాగము ద్వేషం వల్ల కలిగేటువంటి అన్ని కష్టాలను వదులుకోండి అని చెప్పి అన్ని భూతాల యందును కూడా అంతర్యామిగా ఉన్నటువంటి ఆ విష్ణువునందు మీకు రాత్రి పగలు అనే తేడా లేకుండా బుద్ధి నిల్చునుగాక. అందువల్ల రాగం ద్వేషం వల్ల కలిగే సమస్త క్లేశాలను వదులుకోగలుగుతారు. ఇక్కడ అన్ని భూతాల యందు కూడా ఉన్నటువంటి విష్ణువునందు రాత్రి పగలు అనే తేడా లేకుండా బుద్ధి నిల్చునుగాక అని చెప్తున్నాను. ఒక వస్తువుని మనం ప్రేమించాలి అంటే దాంట్లో ఏదో ఒక పవిత్ర భావాన్ని మనం చూడగలగాలి, అంగీకరించగలగాలి. అది కూడా చూడగలగటం చాలదు, చూడటం చాలదు, అంగీకరించగలగాలి. అప్పుడే మనం దాన్ని పవిత్రంగా చూస్తాం అనమాట, ప్రేమగా చూస్తాము. ఆ ప్రేమ పవిత్రత అప్పుడే ఏర్పడుతుంది. అందుకే మన పెద్దలు ఊరికే చెప్పలేదండి, అన్నిటినీ మన దేవతలతో పోల్చారు. అటు వృక్షములు కానీ ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత, ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఏ వృక్షాన్ని మీరు కాపాడుతారో అది మిమ్మల్ని కాపాడుతుంది ఖచ్చితంగా అనేటువంటి విషయాన్ని ఘంటాపదంగా చెప్పారు. ఎందుకని? అలా మనల్ని కాపాడుతుంది అనుకున్నప్పుడే మన పిల్లల్ని ఎందుకు పెంచి పెద్ద చేస్తున్నామండి? దాంట్లో స్వార్థం లేకుండా అని మనం చెప్పలేము కూడా. అస్తవస్తం మనం ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళే మనకి ఆధారం అనేటువంటి ఆశతో వాళ్ళని ఒక మంచి మార్గంలో పెంచుతున్నాము. అది మన ధర్మము, జన్మనిచ్చినందుకు మనం చేయవలసిన ధర్మం అది. కాబట్టి అటువంటి ప్రేమ అనురాగం ఉన్న చోట ఆ వ్యక్తి ఎందు ఒకటి చూడగలగాలి పవిత్ర భావన. అదే ఆ విష్ణువును మనం ప్రతి భూతంలోనూ అంటే ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడని మనం అంగీకరించగలిగితే ప్రతి ప్రాణిని కూడా మనం ప్రేమించగలుగుతాం. ఏ ప్రాణి మనం హింసించేందుకు మనసు రాదు. అందుకే మనం గోమాత అంటుంటాం. ఎందుకంటే జంతువులను చంపకూడదు అనేటువంటి విషయం మనం ఈరోజు ఏదో ఎనిమల్ వీళ్ళందరూ కూడా ఏదో చెప్తుంటారు, కానీ మన పురాణాల్లో కూడా ఇటువంటి ప్రాణులను రక్షించాలి, ఏ ప్రాణికి కూడా హానికరం ఉండకూడదు అనేటువంటి విషయాలు ఆ రోజుల్లో చెప్పారు, ఈ రోజుల్లోనే కాదు. కాబట్టి అప్పుడే మనకి ఒక ప్రేమ అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ విధంగా సర్వభూత స్థితి తస్మిన్ మతిర్మైత్రి దివానిశం అంటే సమస్త ప్రాణుల యందు కూడా అంతర్యామి రూపంలో ఉన్న ఆయన యందు రాత్రి పౌలు అనే కాలభేదం చూడలేకుండా మీకు సంప్రీతి మైత్రి కలగాలి. ఇలా సమస్త క్లేశాలను కూడా తొలగించుకోండి. తాపత్రయేణాభిహతం యదేత తగిలం జగత్
తదా సోచ్యేషు భూతేషు ద్వేషం ప్రాజ్ఞ కరోతి కహ. ఈ సమస్త ప్రపంచం కూడా ఆది భౌతికం, దైవికం, ఆధ్యాత్మికం అనేటువంటి తాపత్రయంచే తగలబడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి తదా సోచ్యేషు భూతేషు, జీవులపై జాలి చూపించాలి. ప్రాజ్ఞుడైన వాడు ఎవడు ఇతర భూతాలపై ద్వేషం చూపించకూడదు కదా. ద్వేషం ప్రాజ్ఞ కరోతి కహ. ప్రాజ్ఞ కరోతి కహ ద్వేషం అంటే ఏమిటి? ఎవడు కూడా బుద్ధివంతుడు, ఎవడు కూడా ప్రాజ్ఞుడైన వాడు ఎవడు కూడా ఇతర భూతాలపై ద్వేషం చూపించడు కదా. మనం కొన్ని సందర్భాల్లో మనం ప్రేమించకపోవచ్చు, కానీ ద్వేషం చూపించం. ఉదాహరణకి మనకి కుక్కలంటే భయం ఉండొచ్చు. మనకి గతంలో ఎప్పుడో జరిగిన సంఘటన వల్ల కుక్క అంటే భయం, అందుకని మనం ద్వేషించము. దాన్ని మనం దాని నుంచి మనం దారి పక్క నుంచి వెళ్ళిపోతుంటాం, అంతేగాని దాన్ని ద్వేషించి దాన్ని వెంటనే శిక్షించాలని మనం ఆలోచించాం. అదే భూతం ఉంది. కానీ కొంతమంది ఉంటారు, ఒకసారి కరిచినా కూడా ఆ ప్రేమను వదులుకోలేరు అనమాట. పిల్లలు కొడితే కూడా మనం ఏం చేస్తామండి? ప్రేమ వదులుకోలేము. అంటే అది వాళ్లకు ఉండేటువంటి అత్యంత ప్రేమ, మనకి అది అవసరం లేదు, మనం పెంచడం లేదు కాబట్టి. అత భద్రాని భూతాని హీనశక్తిరహం పరం ముదం తదాపి కుర్వీత అనిర్ద్వేష ఫలం యథా అపి కుర్వీత హాని ద్వేష ఫలం యతః. అలా కాకుండా అత భద్రాని భూతాని హీన శక్తి అహం పరం అంటే నేనే మిక్కిలి శక్తి లేని వాణ్ణి అనుకున్నప్పటికీ, సమస్త జీవులు హాయిగా ఉన్నారని నేనే మిక్కిలి శక్తి లేని వాణ్ణి అనుకున్నప్పటికీ అప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి. ముదం తథా అపి కుర్వీత హాని ద్వేష ఫలం యతః. ఇంకా ఎంత చక్కగా చెప్పండి చూడండి. అలా కాకుండా సమస్త జీవులు హాయిగా ఉన్నారని, అది ఈ రోజుల్లో మనం చాలా తలుసుకోవాల్సిన విషయం అనమాట. అథ భద్రాని భూతాని హీనశక్తి అహం పరం. పరం అంటే ఏమిటి? చాలా నేను మిక్కిలి శక్తి లేని వాడిని అనుకుంటుంటాం ఎప్పుడు కూడా. ఇతరులందరూ కూడా బాగున్నారు, నేను ఒక్కడే ఈ ప్రపంచంలో చాలా పనికిరాని వాడిని, నేను ఒక్కడనే చాలా దుఃఖాలు అనుభవిస్తున్నాను అని చాలా మంది బాధపడుతుంటారు. కానీ అలా బాధపడిందో ఏం జరుగుతుంది? హీనశక్తి అహం పరం అనుకుంటే ముదం తథాపి కుర్వీత, అయినప్పటికీ కూడా అప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి. ఎందుకని? హాని ద్వేష ఫలం యతః. హాని అనేది అంటే కీడు అనేది ఏమిటి? ఫలం దేనికి? ద్వేషానికి. ఎందువల్లంటే ద్వేషానికి ఫలితం కీడు కదా. కాబట్టి బద్ధవైరాణి భూతాని ద్వేషం కుర్వంతి చేతతః సోచ్యానహో అతిమోహైన వ్యాప్నోతీతి మనీషిన. ఇతర జీవులు వ్యర్థంగా పగబట్టి పరులందు ద్వేషం చూపిస్తే అప్పుడు కూడా అయ్యో పాపం, వీరు అధిక మోహంతో అజ్ఞాని ఉన్నారని జ్ఞాని మరీ ఎక్కువ జాలి పడాలంట. ఇది అంటే గాంధీ మహాత్ముని యొక్క సిద్ధాంతం అందరికీ తెలుసు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపియమని చెప్పి అన్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ రోజుల్లో కాబట్టి ఇంకో చెప్పని కొట్టేవాళ్ళు కాదు. ఈ రోజుల్లో ఇంకా 4 ఆచిపోతా అంటే రోజులు మారాయి కాబట్టి మనం మారాల్సి వచ్చింది, ఏరేం లేదు. కానీ ధర్మాలు ఆ రోజు ఈ రోజు ఒకటే ధర్మం. ఇక్కడ ఏం చెప్తున్నారు? బద్ధవైరాణి భూతాని అంటే బద్ధవైరాణి భూతాని ద్వేషం కుర్వంతి చేత్ తతః. ఇతర జీవులు వ్యర్థంగా పగబట్టి పరులందు ద్వేషం చూపిస్తే శోచ్యాన్యహో అతిమోహేన, శోచ్యాని అహో అతిమోహేన వ్యాప్నోతీతి మనీషిన. అతిమోహేన అంటే ఏమిటి? మీరు అధిక మోహంతో అజ్ఞానులై ఉన్నారని జ్ఞాని వ్యాప్నోతి ఇది మనీషిన. మనీషి చూడండి, మనీషి అన్నారండి. మనీషి అంటే అర్థం ఏమిటి? జ్ఞాని అని అర్థం అండి. మనిషి అంటే సాధారణ మనిషి అనమాట. కాబట్టి ఒకవేళ భూతాలు ప్రాణులు మీ ఎడల పగబట్టిన వారైతే మంచి మనసున బుద్ధిమంతుడు అయ్యో వీరు గొప్ప మోహం అజ్ఞానంతో ఉన్నారే అని గుర్తించి జాలి పడాలి. శోచ్యాన్యహో అతి మోహేన వ్యాప్నోతి ఇది మనీషిన. ఏతే భిన్న దృశాం దైత్య వికల్పాహ కరితావయ కృత్వా అభ్యుపగం తత్ర సంక్షేప శ్రూయతా మమ. కాబట్టి ఓ దైత్యులారా, వేరు దృష్టులు గలవారికి ఉండే విభిన్న సంకల్పాలు మీకు చెప్పడం జరిగింది. ఏతే భిన్న దృశాం అంటే ఏమిటి? వేరువేరుగా వ్యక్తులు ఉంటారు, అందరి ఆలోచనలు ఒక తీరుగా ఉండవు అనే దృష్టితో దేశాన్ని తగ్గించుకునే దారులు చూపబడినవి. వికల్పాహ కథితామయ. వికల్ప అంటే ఏమిటి? దారులు అన్నమాట. వేరువేరు దృష్టులు గలవారికి ఉండే విభిన్న సంకల్పాలు మీకు చెప్పడం జరిగింది. కథితామయ కృత్వా అభి ఉపగమం తత్ర. వాటన్నిటికీ కూడా
సమన్వయపరిచి సంక్షేపంగా వివరిస్తాను వినండి అన్నారు. భిన్న రుచిర్ లోక అన్నారు పెద్దలు. భిన్న రుచిర్ లోక అంటే నీకు నచ్చినది పక్కన వాడికి నచ్చాలని ఏమి లేదండి. వాడి అభిప్రాయం వాడికి ఉంటుంది. కొన్ని వంటలు చూస్తుంటా ఇంట్లో, నలుగురు ఉన్నారనుకోండి, బా ఈరోజు ఎంత అద్భుతంగా ఉందని భర్త మామూలుగా చెప్తుంటారు అనుకోండి. కానీ భర్త చెప్పాడు అనుకోండి, పిల్లల్లో ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే వాడు ఒకడు ఏమమ్మా ఇట్లా చేసా ఈరోజు పప్పు ఎక్కువ వేసా ఉంటాడు, ఇంకోడు కారం ఎక్కువ వేసా ఉంటాడు. ఇలాగ ముగ్గురు ఉంటే ముగ్గురికి రుచికరంగా చేయడం అనేది చాలా కష్టమైన పని అన్నమాట. ఇక వాళ్ళ ముగ్గురు యొక్క రుచులు ఎలా ఉంటాయి, వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి తెలుసుకొని దానికి అనుగుణం. ఇక్కడ ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక కోణం ఉంటుంది, అదేవిధంగా ప్రతి మనిషి అభిప్రాయాలు ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. కానీ వాటిని అన్నిటినీ కూడా ఒక తాటిపైకి తేవడం అనేదే చాలా గొప్ప విషయం అన్నమాట. మన దేశమే తీసుకోండి, విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, కానీ వాటిని అన్నిటినీ కూడా ఒక తాటిపైకి తేకపోయినా పరస్పరం గౌరవించుకుంటూ పరస్పరం జీవించడం అనేదే భిన్నత్వంలో ఏకత్వం. ఈ దేశాన్ని కాపాడడం అనేది, ఈ దేశాన్ని పాలించడం అనేది చాలా కష్టమైన పని అండి. మనం అనుకుంటా ఏముందని, చాలా కష్టమైన పని. ఒక చిన్న విషయంలో కూడా దేశం మండిపోతుంది, ఉన్నట్లుండి బగబగ మండిపోతుంది. అంత సున్నితమైన స్వభావాలు, సున్నితమైన భావాలు ఉన్నటువంటి దేశం అనేది. ఇతర దేశాల్లా కాదు. ఇతర దేశాల్లో ఒకే విధమైన భాష, ఒకే విధమైన సంస్కృతి, ఒకే విధమైనటువంటి మానసిక ప్రజలు. మనం అలా కాదన్నమాట. కన్యాకుమారి, కాశ్మీర్ వరకు వేరువేరు భిన్న ప్రవృత్తులు ఉన్నటువంటి వారు ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ ఒక తాడిపై తీసుకురావడం అనేది అత్యంత కష్టమైన పని. అయినా కూడా మనం నిలవగలుగుతామంటే అది ప్రజల సహకారం అనుకోండి. అర్థం చేసుకునేటువంటి గుణం ఉండేది, పరస్పరం గౌరవించుకునేటువంటి సంస్కృతిని గౌరవించడం, పరస్పరం పక్కన ఉండేటువంటి సంస్కృతి వాడి ఆచార వ్యవహారాలు గౌరవించడం, దానివల్లనే మన దేశం ఇంకా కూడా పురోగమిస్తుంది. తిరోగమనానికి పోలేదు, వెనక్కి పోలేదు అన్నమాట. భిన్న రుచి అంటే అదే అన్నమాట. కాబట్టి ఇక్కడ బద్ధవైరాని భూతాన్ని ద్వేషం కుర్వంతి చేతత శోచ్యా నహో అతిమోహేన వ్యాప్నోతీతి మనీషిణ ఏతే భిన్న దృశాం దైత్య వికల్పాకలితామయ. కాబట్టి సంక్షేమంగా వివరిస్తాను వినండి అని చెప్పి, విస్తార సర్వభూతస్య విష్ణోర్ విశ్వమిదం జగత్ ద్రష్టవ్యం ఆత్మవత్ తస్మాద్ అభేదేన విచక్షణై. ఇంకా సింపుల్గా చెప్తున్నాడు. విస్తార సర్వభూతస్య ఏమిటి? ఈ విశ్వంతా కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క విస్తారమైనటువంటి రూపము. విస్తార సర్వభూతస్య విష్ణోహో విశ్వమిదం జగత్. ఇదంతా ఎవరిది? ఆ విష్ణుమూర్తిదే. ద్రష్టవ్యం ఆత్మవత్ తస్మాత్ అభేదేన విచక్షణై. కాబట్టే అతని కన్నా వేరు కాదు. ద్రష్టవ్యం ఆత్మవత్ తస్మాత్ అభేదేన. అభేదం అంటే ఏమిటి? ఎటువంటి భేదం లేకుండా చూడాలి. విష్ణువు యొక్క విశ్వాకార విస్తారమే కాబట్టి విచక్షణైన వారు దీనిని అభేద దృష్టితో ఆత్మలాగా, అంటే తనను వలే, ద్రష్టవ్యం ఆత్మవత్ అంటే తనను వలే చూడాలి. అంటే తోటి వాడిని తన వల్లనే ప్రేమించాలి. మనకి ఏదైనా అసౌకర్యం ఉంటే వారికి అసౌకర్యం కలిగినట్లుగా భావించాలి అనమాట. వారికి అసౌకర్యం కలిగితే మన అసౌకర్యంలాగా భావించి దానికి ఏం చేయాలి? సుగమం చేయాలి మార్గం. అది అన్నమాట. ఎందుకంటే అందరిలో ఉండేటువంటి అదే విష్ణువే కాబట్టి మా ఆత్మలాగే తనను వలే చూడాలి. సముసృజ్య అసురం భావం తస్మాత్ యూయం తదావయం. కాబట్టి మీరందరూ సముసృజ్య అసురం అంటే అసుర దేహాభిమానాన్ని పూర్తిగా విడిచిపెట్టి, సముసృజ్య విడిచిపెట్టి, తస్మాత్ యూయం తథా వయం మీరు, యూయం అంటే మీరు, తథా వయం అంటే మేము కూడా ఏమి చేస్తే యథా యత్నం కరిష్యామో యథా ప్రాప్యమ నివృత్తిం. నివృత్తిం అంటే ఏమిటి? ఆత్మ ఆనందాన్ని పొందుతామో, ఏమి చేస్తే ఆత్మ ఆనందాన్ని పొందుతామో తథా యత్నం కరిష్యామో. తథా యత్నం అంటే ఏమిటి? అటువంటి ప్రయత్నాన్ని మనం ఏ విధమైన ప్రయత్నం? యథా ప్రాప్స్యామ నివృత్తిం. కాబట్టి ఏ విధంగా మనం ఆత్మ ఆనందాన్ని పొందుతామో ఆ ప్రయత్నం చేద్దాము. యా న అగ్నిన నవా అర్కేన న ఇందున నైవ వాయున పర్జన్య వరుణాభ్యాం వా న సిద్ధై నచ రాక్షసై న యచ్చైత్ నచ దైత్యై న ఉరగై నచ కిన్నరై న మనుష్యై న పశుభిః దోషైః నైవ ఆత్మ సంభవైః జ్వర అక్షి రోగ అతిసార ప్లీహ
గుల్మాదికైః తథా ద్వేషైః దేశ ఈర్ష్య మత్సరాద్యైః వా రాగ లోభాదిభిః క్షయం నచ అన్యైర్ నీయతే కైంచిత్ నిత్యాహి అత్యంత నిర్మల తాం ఆప్నోతి మలం త్యక్త్వా కేశవే హృది సంస్థితే. కేశవే హృది సంస్థితే అంటే ఏమిటి? ఆ యొక్క కేశవుని హృదయంలో భావన చేస్తే, హృది సంస్థితే మనసులో ఉంచుకుంటే మాలిన్యం విడిచి ఆనందం పొందుతారన్నమాట. ఎటువంటి ఆనందం? యా నా అగ్నినా నా అయేన అగ్ని. ఈ ఆనందాన్ని అందుకొరకైన ప్రయత్నాన్ని విశేషించి చెప్తున్నాడు. ఏతి అని అంటే 4 శ్లోకాల్లో ఏ నివృత్తి మోక్షం అనబడింది అనమాట. అగ్ని మొదలగు వారు ఎవరి చేతనైనా నాశనము చేయబడదు. నా యా నా అగ్నినా నవా అర్కేనా నవా అర్కేనా అంటే కేశవునిపై మనసు నిలిపి ఉంచినట్లయితే పొందగలుగుతాడు. ఏమిటి? ఆనందాన్ని, మోక్షాన్ని పొందగలుగుతాడు. ఎటువంటి ఆనందాన్ని? అగ్ని మొదలగు వారు ఎవరి చేతనైనా నాశనము చేయబడదు. ఆ ఆనందాన్ని, మోక్షాన్ని ఎలా పొందుతాం? కేశవునిపై మనసును నిలిపి ఉంచినట్లయితే పొందగలుగుతాడని 4 శ్లోకాలు చెప్తున్నమాట. కాబట్టి నా అజ్ఞాదిన అంటే ఆది దైవికములైనటువంటి ఉపఘాతం అంటే అడ్డంకులతో క్షయము కలుగదని నివారణ చెప్తున్నాడు అనమాట. నివారణ చెప్తున్నాడు. ఏ మోక్ష రూపమైన నివృత్తి పరమానందం ఉన్నదో అది అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వాయువు, పర్జన్యుడు. అగ్ని అర్కేణ నా ఇందున నైవ వాయున. సూర్యుడు అర్కం అంటే చంద్రుడు, ఇంద్రుడు అంటే ఇక్కడ ఇందున అంటే చంద్రుడు, నైవ వాయున అంటే వాయువు, పర్జన్యుడు అంటే మేఘము లేక వర్షదేవత. పర్జన్య వరుణాభ్యాం అంటే ఇంద్రుడు అని అర్థం. వరుణుడు సిద్ధులు రాక్షసులతో అడ్డుకోవడదు. సిద్ధై నచ రాక్షసై నా యక్షై. అంతేకాదు నా మనుష్యై నపసుభి అంటదో ఇక్కడ యక్షులు, దైత్యేంద్రులు, ఉరగులు, కిన్నరులు. నా యక్షై నా అనే దానికి అర్థం ఏంటంటే అవదు, కూడదు అని అర్థం అంట. అది కూడా వాళ్ళతో కూడా అవదు, వాళ్ళు చేయలేటువంటి. నా యక్షై నచ దైత్యై నా ఉరగై యక్షై ఉరగులు, కిన్నరులు, దైత్యులు, ఉరగులు, కిన్నరులు, మనుష్యులు, పశువులు. నా మనుష్యై నా పశుభిః దోషై నైవ ఆత్మ సంభవై. నైవ ఆత్మ సమయంటే మానసికంగా కలిగే ఆటంకములతో నిలిచిపోదు. అంతేకాదు జ్వర అక్షి రోగ. జ్వర అంటే జ్వరం అండి, అంటే శారీరక జ్వరాది రోగములతో, మానసిక ద్వేషాదులతో నివృత్తి నిరోధింపబడదు. అంటే జ్వరము. జ్వర అంటే అక్షి రోగ అంటే ఏమిటి? కంటి రోగం. అక్షి అంటే కన్ను అండి. అక్షి రోగ అతిసార. అతిసారం అంటే కడుపు రోగము. ప్లీహ గుల్మాదికై తథా అంటే ప్లీహము, గుల్మము మొదలు శారీరక వ్యాధుల చేత కానీ ద్వేషము ద్వేష ఈర్ష్య మత్సరాద్యై. ద్వేష ఈర్ష్య మధ్య అంటే ద్వేషము, ఈర్ష్య, మత్సరము, రాగ లోభాదిభి క్షయం అంటే ఈర్ష్య, మత్సరము, రాగము, లోభాది గుణముల చేత కానీ క్షయం అంటే ఏమిటి? తరిగిపోనట్లు జరగదు. నచ అన్యై నీయతే కైచిత్ నిత్యాహి అత్యంత నిర్మల. అంతేకాదు నచ అన్యైచ అంటే ఏమిటి? అంటే పైన చెప్పిన శారీరక మానసిక కారణాలన్నిటికీ మూల కారణులైనటువంటి అవిద్య, కర్మ మొదలగు వాటితో ఇతరులతో క్షయము నొందింపబడదు. అటువంటి గొప్ప నివృత్తిని ఏమిటి? కేశవుడిని తలుచుకున్నట్లయితే పొందగలడు. ఇంతవరకు పేర్కొన్న వేటి చేత కూడా ఎవరి చేత కూడా అడ్డుకోజాలని ఆనందమును, అది అత్యంత నిర్మలమైనది అవు. దానిని మనస్సులో ఉండే దోషమును, కర్మకారమైన పాపాలను, ఆలోచనలను, అదే మురికి వంటి దానిని వదులుకొని మదిలో కేశవుడికి చోటునిచ్చినట్లయితే తప్పక నివృత్తిని పొందగలడు. ఇందులో రాగద్వేషాలకు అవకాశం ఉండదు కనుక అత్యంత నిర్మలము. తమ ఆప్నోతి అంటే పొందగలడు. ఆప్నోతి అంటే పొందగలడు. ఎటువంటి అత్యంత నిర్మలమైనట్టుది అమలం. ఆ మలం తాము ఆప్నోతి మలం త్యక్త్వా. మలం త్యక్త్వా అండి, అమలం కాదు. మలం త్యక్త్వా. త్యక్త్వా అంటే విడిచిపెట్టి. కేశవే హృది సంస్థితి. ఆ కేశవుడును జీవుడు విమలుడైన కేశవునిపై హృదయాన్ని పదిలపరుచుకొని అటువంటి ఆనందాన్ని పొందుతాడు. అసార సంసార వివర్తనేషు మా యాత
తోషం ప్రసవం బ్రవీమి సర్వత్ర దైత్య సమతాంపేత సమత్వం ఆరాధనం అచ్యుతస్య. ఈ సంసారం ఎటువంటిది? సారము లేదు. అసార సంసార వివర్తనేషు. దీనిని జనన మరణ రూప మనుష్య మనుష్య పశు రాక్షసాది జన్మలు పొంది అసార సంసార వివర్తనేషు మా యాత తోషం ప్రసవం బ్రవీమి. జన్మలు పొంది సంతోషం పొందవద్దు, మీకు మరీ మరీ నొక్కు చెప్తున్నాను. ప్రసవం బ్రవీమి అంటే ఏమిటి? మరీ మరీ చెప్తున్నాను. దైత్యుల సర్వత్ర దైత్య సముతాం ఉపేత. సమతాన్ని సమతాం సముతాం కాదు సమతాం సర్వత్ర దైత్యా. అన్ని అన్ని సర్వత్ర అంటే ఏమిటి? అన్ని విషయాల్లో ఎల్లవేళలా సమస్తాన్ని సమదృష్టితో భావించండి. సమతాం ఉపేత. సమతాం అంటే సమదృష్టి, ఉపేత అంటే భావించండి. ఆ సమత్వం ఆరాధనం అచ్యుతస్య. ఆ సమభావనే అచ్యుత ఆరాధనము, వేరేదే కాదండి. ఇంత చక్కగా చెప్పండి చూడండి. సమత్వమే అచ్యుత ఆరాధనం. మనం ఏది కూడా ఉదాహరణకి మన బాస్ ఉన్నా అనుకో, ఉదాహరణకి మన బాస్ని మనం సంతృప్తి పరచాలంటే ఏం చేస్తాం మనం? ఆ బాసుకు సంబంధించిన అంటే బాస్ అంటే ఇక్కడ పైవాడని అర్థం చేసుకోండి. పై అధికారిని సంతోషపరచాలంటే ఏం చేస్తాం మనం? అతని చుట్టుపక్కల ఉండేటువంటి అతనికి ప్రీతికరమైన పనులు కానీ ప్రీతికరమైన పదార్థములు కానీ ఇవ్వటము, ఇవన్నీ చేస్తుంటాం కదండి. ప్రీతికరమైన పనులు చేస్తుంటాం. లేదు ఆయన చేయవలసిన పనులు మనం కొద్దిగా ఆయన శ్రమను పంచుకుంటాము. ఆయనకి ఇష్టమైన కుక్క పిల్లను బయటికి తీసుకుపోతాము. లేదు ఇంకా ఏదో చేస్తామంట. చివరికి అందుకే చెప్తారు తమాషాగా, తమిళనాడులో చెప్తుంటామట. అంటే కలెక్టర్ కుక్క పిల్ల చనిపోతే అందరూ వచ్చారంట పరామర్శించేదానికి. పాప కలెక్టర్ గారు చనిపోతే ఒకరు రాలేదంట. ఎందుకంటే కలెక్టర్ కుక్కపిల్ల చనిపోయినప్పుడు వస్తే కాస్త ప్రయోజనం ఉంటుంది. ఆ కుక్కపిల్లని అయ్యో అలా చనిపోయింది, ఇలా చనిపోయింది అంటే వీడెవడో ఈ కలెక్టర్ ఏమనుకుంటాడు? చాలా నా ఎందుకు చాలా అభిమానస్తుడు అనుకుంటారు. ఏదో కాస్త ఉపయోగపడతాడు. ఆయనే పోయాడు అనుకోండి, ఇంకేం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అసార సంసార వివర్తనేషు యాత తోషం ప్రసవం బ్రవీమి. కాబట్టి అన్నిలోనూ సమస్తాన్ని సమదృష్టిలో భావించండి. ఆ సమభావనే అచ్యుత. అదే అచ్యుతను ఆరాధించినట్లు లెక్క అన్నమాట. కాబట్టి అచ్యుతికి ఏమిష్టము? విష్ణుమూర్తికి అంటే తాను ఏవైతే ప్రాణులను సృష్టించాడో వాటిని అన్నింటినీ మనం ప్రేమించగలగాలి. అప్పుడే ఆయనకి సంతోషం వేస్తుందన్నమాట. అదే ఆయన్ను ఆరాధించినట్లుగా లెక్క. అచ్యుత ఆరాధనం తస్మిన్ ప్రసన్నే. అటువంటిది సంసారం అనగా పుట్టుట చచ్చుట, ఈ రెండింటి నడుమున ఆయా శరీరాలతో భోగాలు అనుభవించుట, ఇది మాటి మాటికి జరుగుతుండేవే. కనుక వాటిలోని సారమును ఒకసారి అనుభవించినందువల్ల ఇంకా అది పిప్పి అవుతుంది అనమాట. కనుక మళ్ళీ మళ్ళీ అదే జన్మలను ఎత్తడం ద్వారా పిప్పిని నమిలినట్లే అవుతుంది. కాబట్టి అసారమైనటువంటి సంసార వివర్తనంలో సుడిగుండాలలో సంతోషాన్ని వెతుక్కోవడం ఏమిటి? వ్యర్థ ప్రయాస అవుతుంది. దాన్ని మానుకోండి. మీ తోటి జీవులందరినీ మీ వల్లనే ఇష్టపడండి, ప్రేమించండి, సమభావన కలిగి ఉండండి. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. సమతాభావన కలిగి ఉండండి. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. సమతాభావంను చూపడము భగవంతుడిని ఆరాధించడం అవుతుంది. అందరిలో అన్నిటిలో భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన సంతోషిస్తే మనకు ఎడదగిన ఆనందం కలుగుతుంది అనమాట. పునర్జన్మ ఉండదు. తర్వాత అలా చేసినందులో మనకి లభించేటువంటిది ఏమిటి? తస్మిన్ ప్రసన్నే కిమిహ అస్తి అలభ్యం. తస్మిన్ ప్రసన్నే కిమ్ ఇహ అస్తి అలభ్యం. కిమ్ ఇహ అస్తి అలభ్యం. అలభ్యం అంటే ఏమిటి? పొందలేనిది అన్నటువంటిది అనమాట. కిమ్ ఇహ అస్తి, అస్తి అంటే ఉన్నది. కిమ్ ఇహ అస్తి అంటే ఏమిటి? కిమ్ అంటే ఏమిటి? కిమ్ ఇహ అస్తి అలభ్యం అంటే ఏమిటి? మనం పొందలేనిది అంటూ ఏమీ లేదు. ఎప్పుడు ధర్మార్థ కామై ధర్మార్థ కామై అలం అల్పకాస్తే సమాశ్రితాత్ బ్రహ్మతరోర్ అనంతాన్ నిస్సంశయం ప్రాప్స్యత వై మహత్ఫలం. కాబట్టి ఆ విష్ణువే ప్రసన్నుడైతే అలభ్యం ఏమున్నది అంటే అన్నీ లభ్యమవుతుంది. ధర్మార్థ కామాలు మిక్కిలి అల్ప ప్రయోజనాన్ని ఇస్తాయి అనమాట. ధర్మార్థ కామై అలం అల్పకాహతే. అలం అంటే ఏమిటండి? అలం అంటే చాలు అని అర్థం. అల్పకాహ అంటే ఏమిటి? చాలా అల్ప ప్రయోజనాన్ని ఇస్తాయి. అంటే ధర్మార్థ కామాలు మిక్కి అల్ప ప్రయోజనాన్ని ఇస్తాయి కనుక అవి చాలు. ధర్మార్థ కామై అలం అల్పకాహతే. అవి చాలా అల్పములు ఇస్తాయి అనమాట ప్రయోజనాన్ని. మరి ఏది గొప్ప ప్రయోజనం ఇస్తుంది? సమాశ్రిత బ్రహ్మతరోహు అనంతాని
అనంత సారీ బ్రహ్మతరో అనంతా నిస్సంశయం ప్రాప్స్యత. బ్రహ్మతరో అన్నారు. తరు అంటే చెట్టు అని అర్థం. అంటే ఏమిటి? అనంతమైన బ్రహ్మ వృక్షాన్ని సమాశ్రితాత్ అంటే ఆశ్రయించి బ్రహ్మతరోహో ఎటువంటిది? అనంతాత్ నిస్సంశయం సందేహం లేకుండా ప్రాప్స్యత పొందండి. ఏమిటి? మహత్ ఫలం మోక్షరూప మహాఫలాన్ని పొందండి అని ప్రహ్లాదుడు హితబోధ చేశాడు. కాబట్టి ఓ దైతేయులారా, నా సోదరులారా, శ్రీ మహావిష్ణువు దయ చూపినట్లయితే మనకు లభించనిది ఏమీ ఉండదు. కాబట్టి ధర్మార్థ కామాలను కోరుకోవద్దు. ఆయన అనుగ్రహం ముందు ఇవి చాలా చిన్నవి అన్నమాట. నీవే దిక్కని గట్టిగా నమ్మి ఆశ్రయిస్తే బ్రహ్మ అనే పెద్ద చెట్టు నుండి ముక్తి అనే ఫలము తానే మన ఒడిలో వచ్చి పడుతుంది అన్నమాట. మీరు అక్కడ కూర్చొని ఉంటే చాలు, అదే పడుతుంది. తప్పదు. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు అని ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులను ఉద్బోధించినాడు అనమాట. తస్మిన్ ప్రసన్నే కిమిహ అస్తి అలభ్యం ధర్మార్థ కామై అలం అల్పకాహతే. అల్పకాహతే అంటే అవి అని అర్థం. సమాశ్రితాత్ అంటే ఆశ్రయించినందువల్ల ఎవరిని? బ్రహ్మతరోహో అనంత నిస్సంశయం. అనంతా నిస్సంశయం ప్రాప్స్యత పొందండి. అనంత అంటే అనంతమైనటువంటి అన్నమాట. అటువంటి ఆ పెద్ద చెట్టు నుండి ముక్తి అనే ఫలం తానే మన ఒడిలో వచ్చి పడుతుంది. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. బ్రహ్మ అనేటువంటి పెద్ద చెట్టు అండి అది. బ్రహ్మతరోహో అనంత నిస్సంశయం. ఇక్కడ అనంత అనేది ఈ బ్రహ్మతరోహో దానికి అన్వయించుకోవాలన్నమాట. అంటే అనంతమైనటువంటి బ్రహ్మవృక్షాన్ని ఆశ్రయించి, అంతేగాని అనంతమైన ఫలం అని కాదు ఇక్కడ. బ్రహ్మతరో అనంత నిస్సంశయం ప్రాప్సితమై మహత్ఫలం. ఈ మహత్ఫలం అనేది ఆ మోక్షరూప మహాఫలాన్ని చెబుతుంది. కాబట్టి ఈ విధంగా విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో ప్రహ్లాద చరిత్ర అనేటువంటి 17వ అధ్యాయము సమాప్తమైనది. చిట్ట చివరికి ఈ రోజుకి మనకి 17వ అధ్యాయము చాలా నెమ్మదిగా పూర్తి చేసుకున్నాము. సరే, మళ్ళా మనం యథావిధిగా ఈరోజు కూడా సమయం ఇంకా 5 నిమిషాలు ఉంది అనుకుంటాను. కాబట్టి ప్రారంభిద్దామండి శ్లోకములు చదవడం. అంటే రోజు పోస్ట్పోన్ అయిపోతుంది. మరి మనం ఎక్కడున్నామో అంటే ఏ అధ్యాయం నుండి మనం ప్రారంభించాలనేది ఎక్కడంటే చదవడం 6వ తేదీతో చివరి అనుకుంటాను. కర్తా శిల్ప 17వ అధ్యాయం మొదటి నుంచి అన్నదండి. ఏమమ్మా? 17వ అధ్యాయం మొదటి నుంచి 17 కాదండి, ఇంకా ముందుకు పోవాలి. మనం చదవడం అనేది ఇంకా ముందు నుంచి చదవాలి. 17వ అధ్యాయం కాదు, 6వ తేదీ ఎక్కడంటే మనకి సుమారు ఇది వెతుకునే దాంట్లోనే మనకి కొంచెం సమయం అయిపోతుంది. సరే, ఒక పని చేయండి, 17వ అధ్యాయం 16వ అధ్యాయం కూడా చదవలేదు అనుకో. 16 మొదలు పెట్టుకుందాం బావగారు. 16 చదవాలి, మొదలు పెట్టి అదే చదవాలి. కరెక్టే. అక్కడి నుంచి ప్రారంభించండి. ఈ 2 సర్గలు చదువుకుందాం. ఈరోజు ప్రారంభిస్తే ముందుకు పోదాం కొద్దిగా. దాసం గురుగారు. దాసం 16వ అధ్యాయము పెట్టాలా? చదవండి. ఎవరు చదువు చదువుతారు? సామ్రాజ్యం. రేపు నేను 17 చదువుతాను. చదవండి. శ్రీ మైత్రేయ చదువునా? చదవండి. చదువుతున్నానండి, నేను స్టార్ట్ చేస్తున్నాను. 16. మైత్రోవాచ కదితో భవతా వంశో మానవానాం మహామునే కారణం చాస్య జగతో విష్ణుర్నేవ సనాతనః యత్వేతత్ భగవానాః ప్రహ్లాదం దైత్య సత్తమం దదాహ నాగ్నిః చ నాస్త్రైశ్చ క్షుణ్ణః తత్యాజ జీవితం జగామ వసుధాక్షోభం యత్రాబ్ధిః సలిలత్ స్థితే బంధబద్ధే విచలతి విక్షిప్తాంగైః సమాహతా శైలైరాక్రాంత దేహో అపి నా మమార చ యః పురా త్వయైవాతీవ మహాత్మ్యం కథితం యస్య ధీమతః తస్య ప్రభావమతులం విష్ణోర్భక్తిమతో మునే శ్రోతమిచ్చామి తశ్చైతత్ చరితం దీప్త తేజసః కిం నిమిత్తమాసౌ శస్త్రైః విక్షిప్తో దితిజైర్మునే కిమర్థం చాపి సలిలే విక్షిప్తో ధర్మతత్పరః ఆక్రాంతః పర్వతైః కస్మాదర్ష్టో మహోరగైః క్షిప్తః కిమద్రిశిఖరాత్ కిం వా పావక సంచయే
దిగ్ధంతీనాం దంతభాగైః స చ కస్మాన్నిపీడితాః సంశోషకో అనిలశ్చాస్య ప్రయక్తః కిం మహా అసురైః కృత్యాం చ దైత్యగురవో యుజుస్తేతు కిం మునే శంబరశ్చాపి మాయానాం సహస్రం కిం ప్రయుక్తవాన్ హలాహలం విషం ఘోరం దైత్యసూదైః మహాత్మనః హాలాహలం విషం ఘోరం దైత్యసూదైః మహాత్మనః కస్మాద్దత్తం వినాశాయ యజ్జీర్ణం తేన ధీమతా ఏతత్సర్వం మహాభాగ ప్రహ్లాదస్య మహాత్మనః చరితం శ్రోతుమిచ్ఛామి మహార్దస్య చ సూచకం నహి కౌతూహలం తత్ర యద్దైత్యైః న హతో హి సహ అనన్యమనసో విష్ణౌ కస్య మర్ధో నిపాతనే తస్మిన్ ధర్మ పరే నిత్యం కేశవ ఆరాధనోద్యతే స్వవంశ ప్రభవైః దైత్యైః కర్తుం ద్వేషో అతి దుష్కరః ధర్మాత్మాని మహాభాగే విష్ణుభక్తే విమత్సరే దైతేయైః ప్రవృతం కస్మాత్ తత్ మమాఖ్యాతుమర్హసి ప్రహరంతి మహాత్మానో విపక్షే చాపి నేదృశే గుణైః అన్వితే సాధౌ కిం పునర్యః స్వపక్షజః తదేతత్ కద్యతాం సర్వం విస్తరాత్ మునిసత్తమా దైత్యే సర్వరస్య చరితం శ్రోతుమిచ్ఛామ్యహం శేషతః 16 స్వర్గ సమాప్తం అండి. ఇక్కడ మొదటి శ్లోకంలో 2-3 దోషాలు ఉన్నాయి. రెండో పాదంలో కారణం చాస్య జగతో విష్ణు ఏవ అది విష్ణురేవ విష్ణురేవ సనాతన అని చదవాలి. తర్వాత 5వ శ్లోకంలో 2వ పాదంలో శ్రోతుం ఇచ్చామి, శ్రోతం ఇచ్చామి కాదు, శ్రోతుం అంటే వినడానికి అని అర్థం. శ్రోతుం ఇచ్చామి అంటే కోరిక ఉన్నది. శ్రోతం అని విడిగా చదవాలండి. శ్రోతుం ఇచ్చామి లేదు శ్రోతం ఇచ్చామి. మీరు చదివేటప్పుడు శ్రోతం ఇచ్చామి అన్నారు, శ్రోత కాదు, శ్రోతుం ఇచ్చామి. తర్వాత 6వ శ్లోకంలో కిం నిమిత్తం అసౌ శస్త్రైః. తర్వాత 8వ శ్లోకంలో దిక్ దంతినాం కాదు, దీర్ఘం లేదు, దిక్ దంతినాం అంటే దిగ్గజాలండి. దిక్ అంటే దిక్కు, దంతినాం అంటే గజము అంటే ఏనుగు. దిగ్దంతినాం అంటే దిగ్గజాల యొక్క. తర్వాత 12వ శ్లోకంలో నహి కౌతూహలం తత్ర యత్ దైత్యైః న హతోహి సహ దైత్యైః అది. తర్వాత చివరిలో 16వ శ్లోకంలో 14వ శ్లోకంలో దైత్యేయైః ప్రహృతం కస్మాత్ ప్రవృత్తం అన్నారు మీరు, ప్రహృతం అది ప్రహృతం కస్మాత్. తర్వాత 16వ శ్లోకంలో 2వ పాదంలో దైత్యేశ్వరస్య అంటే దైత్య ఈశ్వర అండి, అది రెండు కలిపితే దైత్యేశ్వరస్య చరితం శ్రోతుమిచ్చామి అశేషతః. చక్కగా చదివారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ